గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సో మన హైదరాబాద్ టు బరంపూర్ ట్రిప్లో నేను ఈవినింగ్ వైజాగ్ రీచ్ అయ్యాం. ఈవినింగ్ రీచ్ అయ్యేటప్పటికి 6:30 అయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు మనం సింహాచలం దర్శనానికి వెళ్తున్నాం. సో అది మీరు చూస్తున్నారు కదా, అది మెట్లు మార్గం అనమాట. ఎవరైతే కాలినడకన వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం అది. వెల్కమ్ టు సింహాచలం దేవస్థానం. సో ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇంతకుముందు అది కింద ఉండేది, దాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చారనుకుంటా. ఇక్కడ మనం యాక్చువల్లీ వెహికల్కి టికెట్ తీసుకోవాలి. అంతేనే ఎంట్రీ దగ్గర మనకి యాక్చువల్లీ కార్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేశారు, అండ్ బైక్కి అయితే అది 10 రూపీస్ అంట. ఇక్కడ సీతాఫల్ ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్ముతుంటారు. యాక్చువల్లీ అది పైన తోటల్లో పండే పంట అన్నమాట. ఇక్కడ రైతులు వాటిని కలెక్ట్ చేసి ఇక్కడే దాన్ని సేల్ చేస్తుంటారు. మీకు కొండకు వెళ్ళే వేలలో అలాగే సింహాచలం కిందన కూడా మీకు అవే ఫ్రూట్స్ని సేల్ చేస్తారు. చాలామంది నియర్ బై పీపుల్ ఇక్కడ వాకింగ్ కూడా చేస్తుంటారు. మార్నింగ్ పైకి వెళ్ళి అలాగే కిందకి నడుచుకుంటూ వస్తుంటారు. ఇది కార్ పార్కింగ్ అండి. సో మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇదంతా కూడా కార్ పార్కింగే. మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆ చివరి వరకు ఉంటుంది కార్ పార్కింగ్. ఇదంతా ప్రైవేట్ కార్ పార్కింగ్ అని బయట ఉండాలి కోసం అన్నమాట. ఇది స్టాఫ్కి లోపల వేరే ఉంటుంది పార్కింగ్. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇది ఆర్టీసీ బస్ స్టాప్ అనమాట. అలాగే దేవస్థానం బస్సులు కూడా ఇక్కడే ఆగుతాయి. మీరు దర్శనం అయిపోయాక కిందకి వెళ్ళాలనుకుంటే బై బస్ మీరు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే మీకు బస్సెస్ ఉంటాయి, దేవస్థానం ప్లస్ ఆర్టీసీ. సో దేవస్థానం అయితే కొండ కింద వరకు ఉంటాయి. అలాగే ఆర్టీసీ అయితే మీకు సిటీ లోపల వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మీకు బస్సెస్ ఉంటాయి. PRO office, Simhachala.
సెల్ ఫోన్స్ మొబైల్ కౌంటర్ ఇది సింహాచలంకి. మీ ఫోన్స్ అన్నీ ఇక్కడ మీ యాక్సరీస్ ఏమైనా ఉంటే ఎలక్ట్రానిక్ యాక్సరీస్ మీ ఫోన్స్ అన్నీ ఇక్కడ. ఇది దేవస్థానం లాకర్. సో మీ ఫోన్స్ అన్నీ ఇక్కడే జాగ్రత్తగా ఉంటాయి. దర్శనం కంప్లీట్ అవ్వడానికి 30 మినిట్స్ పట్టిందండి. నేనైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళా. ఇక్కడ మీరు చూస్తే ఇది 300 రూపీస్ ఎంట్రీ దర్శనం. ఇది 300 రూపీస్ దర్శనంకి వేయాలన్నమాట. అలాగే మీరు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ 100 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనానికి వే ఉంటుంది. ఒకసారి టెంపుల్ అంతా చూసుకుంటూ వెళ్ళాం. 100 రూపీస్ దర్శనము అండ్ ఫ్రీ దర్శనం ఒకే చోట ఉంటుంది మీకు. మీరు చూస్తే అక్కడ క్రౌడ్ ఉంది కదా, అది ఫ్రీ దర్శనానికి ఎంట్రీ అని. ఇది 100 రూపీస్కి ఇది వే ఇలా లోపలికి వెళ్ళాలి. మీరు ఫ్రీ దర్శనం పక్క నుంచి వెళ్తే ఇక్కడ మీకు కేశఖండనశాల అలాగే గంగాధార ఉంటుంది. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు కావాలంటే. జనరల్గా సింహాచలంలో మీకు రూమ్స్ కిందన పైన 2 చోట్ల అవైలబుల్ ఉంటాయి. మీకు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ తీసుకోవచ్చు. ఈ పక్కనే మీకు త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, శివాలయం అన్నమాట. ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే లైన్కి ఆనుకొని ఉంటుంది. ఇది యాత్రికా సదన్. ఇక్కడ భక్తులు ఫ్రీగా స్టే చేయొచ్చు. అంటే ఇక్కడ వాష్రూమ్స్, పడుకోవడానికి ఫెసిలిటీ, అలాగే లాకర్స్ ఉంటాయి. మీకు సపరేట్ రూమ్స్ అయితే ఉండవు. మీరు చూస్తున్నారా హాల్లో ఉంటుంది. హాల్లో అందరూ పడుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీకు హుండీ కౌంటర్ ఒకటి ఉంటుంది. దీన్నే పరకామణి కేంద్రం అంటారు. అంటే దేవస్థానంకి హుండీలో పడే డబ్బులన్నీ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంక ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళినట్టయితే మీకు కనిపిస్తుంది కేశఖండనశాల. ఇదే ఆ కేశఖండనశాల. సో ఇది మీకు ఎంట్రీ. ఈ పైన ఇంకొక టెంపుల్ ఉంది, అది సీతారామస్వామి వారి దేవస్థానం.
మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాటర్ ఫ్లో, ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తుంది అనమాట. ఇది న్యాచురల్ వాటర్ ఫ్లో ఇది. ఈ సింహాచలం దర్శనం బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో బ్యూటిఫుల్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడ పైనుంచి తీసుకొచ్చినవేనా? కాదమ్మా, కొండ మీద. కొండ మీదనా? టేస్ట్ చూడుతుంది. వేసా. మీకుందా తోట కొండ పైన? కొండ మీద తోట ఉందా? పైనాపిల్, పనసకాయ, తమిడి పండు, పండన్న పడేసావు. దుర్గమ్మ నా ఎందుకు నేది ఏడు ఏమలాగా మేళ తీస్తాను. అవునా? ఏమి